ఆచి చికెన్ మసాలా. జగన్ 5 ఏళ్ల పాలనలో చాలా దాష్టికాలు జరిగాయన్నారు ఏపీ బీజేపీ చీఫ్ మాధవ్. మద్యం కేసులో చాలా మంది నిందితులు అరెస్ట్ అయ్యారని, స్కామ్ లో ప్రధాన సూత్రధారి ఎంతటి వారైనా అరెస్ట్ చేయాలన్నారు మాధవ్. జగన్ పాలనలో హిందూ దేవాలయ వ్యవస్థ నాశనం చేసే కుట్ర జరిగిందన్నారు మాధవ్. వైసీపీ హయాంలో 200 ఆలయాలని విధ్వంసం చేశారని, లడ్డు నెయ్యి కల్తీ, పరకామణి చోరీ లాంటి ఘటనలే దీనికి ఉదాహరణ అన్నారు. ఈ ఘటనలపై విచారణ జరిపి దోషులను శిక్షించాలన్నారు మాధవ్. కాపా సంబంధించిన ఏవైతే గత ప్రభుత్వం చేసిన దాష్టికాల పైన పెద్ద ఎత్తున విచారణ జరగాలి, దోషుల్ని శిక్షించాలనే దానికి ఎటువంటి రాజీ లేకుండా భారతీయ జనతా పార్టీ కూడా కృషి చేస్తుంది. ఏదైతే గతంలో లిక్కర్ స్కామ్ సంబంధించిన అనేక మంది దొరికారు, వాళ్ళని కూడా పెద్ద ఎత్తున శిక్షించాలి. దాని వెనకాల ఉండే అసలు ఎవరైతే తాబీదారు ఉన్నాడో అతన్ని పట్టుకోవాలి. ఆ విధంగానే ప్రతి అంశంలో కూడా ఒక వ్యక్తి ఏ విధంగా నిర్మాణం చేశాడని ఆమె అందరికీ తెలుసు. ఆ వ్యక్తి ఎవరు, ఆయన తప్పనిసరిగా శిక్ష పడాలనే దిశగానే మనం అడుగులు వేస్తున్నాం. అలాగే మన దేవాలయాల వ్యవస్థని నాశనం చేసే ఒక పెద్ద కుట్ర జరిగింది రాష్ట్రంలో. ఆ విధంగా వ్యూహాత్మకంగా జరిగింది. విశ్వాసాన్ని, నమ్మకాన్ని సన్నగిల్లిగే ఒక ప్రయత్నాలు, ఏమీ జరగదని ఒక ప్రయత్నం కూడా ప్రజలకు చూపించాలని చెప్పి సుమారు 200 దేవాలయాల్ని అనేక రకాలుగా విధ్వంసం చేసే ప్రక్రియ జరిగింది. దీంతోపాటు వ్యవస్థల నిర్వీర్యం చేసే విధంగా ఒక వ్యవస్థ జరిగింది. దాంట్లో లడ్డు కూడా ఒక అంశమే. పరకామణి కానీ, లడ్డు కానీ, ఏవైతే సేవలు ఉన్నాయో స్వామివారి సేవల్ని తగ్గించడం కానీ, ఏవైతే దేవాలయ భూములు ఉన్నాయో వాటిని అన్యక్రాంతం చేయడం కానీ, అన్య మతస్థులు తీసుకొచ్చి చొప్పించే ప్రయత్నం కానీ, ఇటువంటి అనేక రకాల కార్యక్రమాలు జరిగాయి. తప్పనిసరిగా వీటన్నిటిపై విచారణ చేసి వాళ్ళని శిక్షించి ఆచి చికెన్ మసాలా.